ఓటు చాలా అమూల్యమైంది. ఓటేయండి, ఉత్తమ నాయకుడిని ఎన్నుకోండి. వచ్చే 5 ఏళ్లు మంచి పాలన ఇచ్చే లీడర్ కావాలనుకుంటున్నారా? అయితే మీరు మా పార్టీకే ఓటేయండి. ఇంకో నలుగురిని ఓటేయమని చెప్పండి. ఆ పార్టీ అంత మంచిది కాదు, వాళ్ళు గెలిచినా ఏం పని చేయరు, మునుపు కూడా ఏం చేయలేదు. అదే మా పార్టీలో అందరు మంచి లీడర్లే, మీకు ఏ కష్టం రానియకుండా చూసుకుంటారు. కాబట్టి మా పార్టీకే ఓటేయండి, మాకు అధికారం ఇవ్వండి అని పోస్టర్లు కొట్టి ప్రచారం చేసుకుంటే ఎవ్వరన్నా పట్టించుకుంటారా? అసలు పోస్టర్లను పట్టించుకునే కాలం కాదు ఇది. అందుకే ఎంత చక్కటి పోస్టర్లను తెస్తురో చూడు అభిమానులు. మంచిగా చూస్తుర్రా? దుర్గాదేవి అవతారంలో ప్రియాంక గాంధీ. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ భక్తులు కట్టిన ఫ్లెక్సీ ఇది. ఏంది, మీ ప్రియాంక గాంధీ దుర్గమ్మనా? నేను దుర్గమ్మను, ఆమె మహిషాసురుడు. వేసేస్తున్నా చూడురి అన్నట్టే ఈ పోస్టర్ కొట్టించింది బీజేపీ ఎంపీ ప్రియాంక రావత్. ఈ తీర్లా ఇద్దరు ప్రియాంక మేడాలు దుర్గాదేవతలయ్యారు భక్తులకు. ఇక చూడుర్రి, రామావతారంలో రాహుల్ గాంధీ సారు. బీహార్ కాంగ్రెస్ భక్తుల అభిమానం ఇది. బీజేపీ వాళ్ళు రామజపం చేస్తారు కానీ మీరే మాకు రాముని లెక్క అని రాసుకున్నారు భక్తితోని. చల్, రాముడైనా కృష్ణుడైనా అర్జునుడైనా మా మోడీ సారే అని పాత పోస్టర్లను బయటికి తీస్తున్నారు నరేంద్రుడి భక్తులు. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఈ పోస్టర్లతోని ఇప్పుడు ఓట్ల యుద్ధానికి పోతురు అన్నట్టు. ఈ చూడుర్రి, మోడీ సార్ రథం నడుపుతాంటే బీఆర్ సీఎం నితీష్ సార్ బాణాలు ఇడుస్తుండు లాలు తాత కుటుంబం మీద. ఏహే, మాకు తీయరాదా అని అనుకుర్రాయేమో. నితీష్ సార్ని 10 తలకాయల రావణుని చేసి లాలు తాత చిన్న కొడుకు రాముడైండు. ఈ పోస్టర్ మీద బీజేపీలను వేసేస్తున్న అర్జునుడు. ఎన్నం దర్శనాలు చేపిస్తాం. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలల్లా దేవుళ్ళు రాక్షసుల పోట్వలతోని చిత్రమైన పోస్టర్లు తెస్తారు పోటీలు పడి. పార్టీలను బట్టి దేవుడు అనుకునే లీడర్ రాక్షసుడు అవుతుండు, రాక్షసుడు అనుకునే లీడర్ దేవుడు అవుతుండు. ఏరేటి పబ్లిసిటీ కోసం ఇలా తిప్పలు ముద్దుగానే ఉన్నాయి కానీ అస్సలు ఓటర్ దేవుళ్ళు వాళ్ళ నేలే భాగ్యం ఎవరికిస్తారో చూడాలి మరి.